సో విజయ్ దేవరకొండ ర్యాంపేజ్ మూవీ అనౌన్స్మెంట్ చేసారు ఒకప్పుడు. సుకుమార్తో విజయ్ దేవరకొండ మూవీ ఉంటుందని అప్పట్లో చెప్పారు. మేబీ పుష్ప 3లో పార్ట్ 3లో మేబీ విజయ్ దేవరకొండ ఉండవచ్చు అని అనుకుంటున్నారు. నేనైతే అదే అనుకుంటున్నా, పుష్ప 3లో. సో సుకుమార్ నెక్స్ట్ సినిమా విజయ్ దేవరకొండతో అనుకున్నారు, కానీ కాదు, రామ్ చరణ్తో. సో పుష్ప 3లో అల్లు అర్జున్ అండ్ విజయ్ దేవరకొండ ఉంటే ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో చూపిస్తాను విజువల్గా. సో మీరు వీడియో చివరి వరకు చూడండి. ఇమేజెస్తో ఉంటుంది, ఏఐతో క్రియేట్ చేసింది, కానీ విజువల్గా ఉంటుంది. పుష్ప 3 ర్యాంపేజ్. సో ఆ వీడియో ఫుల్గా చూడండి, కామెంట్ కూడా చేయండి. పుష్ప 3 పుష్ప 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 పుష్పరాజ్ విజయ్ దేవరకొండ. సో ఈ మధ్యనే విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీతో మంచి హిట్ కొట్టాడు. ఇండస్ట్రీ హిట్ కాదు కానీ మంచి హిట్ కొట్టాడు. సో అటు అల్లు అర్జున్ చూసుకుంటే అట్లీ డైరెక్షన్లో వస్తున్న ఏఏ బ్లాక్ బస్టర్ పక్క, అది ప్లాన్ వరల్డ్లో తెరకెక్కుతుంది. ఎందుకంటే జవాన్తో అట్లీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. రీసెంట్గా జవాన్ మూవీకి షారుఖ్ ఖాన్కి నేషనల్ అవార్డు వచ్చింది. ఇటు పుష్ప సినిమాతో అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది. సో ఈసారి అల్లు అర్జున్ పుష్ప 3 ఉంటుందా లేదా అని ప్రతి ఒక్కరికి ఉంది, కానీ డెఫినెట్గా అది ఇప్పుడే రాదని అర్థమైంది. సో కేజీఎఫ్ 3 మీద పుష్ప 3 మీద కూడా అంతే హైప్ ఉంది. ఈసారి పుష్ప ది రూల్ అయిపోయింది, పుష్ప ర్యాంపేజ్. సో ఇందులో విజయ్ దేవరకొండ నడుస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. మేబీ చూడాలి, ఎందుకంటే సుకుమార్తో విజయ్ దేవరకొండ మూవీ ఉందని తెలిసింది, కానీ అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. మేబీ ఏదైనా నెగిటివ్ రోల్ పుష్ప 3లో ఉంటుందేమో, మరి చూడాలి. సో డెఫినెట్గా ఈ కాంబినేషన్ పెద్ద సంచలనం అని చెప్పాలి. సో మీలో ఎంతమంది చూస్తున్నారు పుష్ప 3 కోసం? సో పుష్ప 2 1800 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది ఇండియన్ హిస్టరీ రికార్డ్. ఈసారి పుష్ప 3 ర్యాంపేజ్ ఆ లెవెల్లోనే కలెక్ట్ చేస్తుంది. సో నాకు తెలిసి చాలా టైం పడుతుంది ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికి. సో అప్పుడే కాదు, సుకుమార్ నెక్స్ట్ మూవీ రామ్ చరణ్తో. సో ఈ సినిమా చాలా లేట్ అవ్వచ్చు. సో అప్పుడే చాలా కష్టం. సో మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. సో మరి చూడాలి ఎలా ఉంటుందో. ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. పుష్ప పార్ట్ 3 ర్యాంపేజ్ లేదా పుష్ప 3 అని కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.